అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 15 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. గుడిలో కార్తీక్, అంకుల్ నాకు ఒక హెల్ప్ చేస్తారా? శాస్త్రి గారు, చెప్పు బాబు, ఏం చేయాలి? అరగంట తర్వాత కార్తీక్ ఫ్రెష్ అయి మళ్ళీ గుడికి వస్తాడు. అను, కార్తీక్ మీరేంటి ఈ టైంలో? శాస్త్రి గారు, అబ్బాయికి ఏదో మొక్కు ఉందంట, నీలాగే ఈరోజు గుడిలో నిద్రపోతాడంటమ్మా, ఉదయమే చెప్పాడు నాకు. అను, హో అవునా? కార్తీక్, అవును, నాకొక మొక్కుంది, జాబిల్లికి తోడుగా ఉందామని. అను, అర్థం కాలేదు. కార్తీక్, అర్థం కావాల్సింది నీకు కాదు, ఆ దేవతకి. శాస్త్రి గారు, బాబు ఈ పండ్లు తినండి, నువ్వు అమ్మాయి. కార్తీక్, అయ్యో నేను ఉపవాసం అంకుల్, ఏమీ తినను. శాస్త్రి గారు, లేదు బాబు, ఉపవాసం పేరుతో ఆత్మారాముణ్ణి బాధ పెట్టకూడదు, అందుకే భోజనం చేయకపోయినా ఒక పండు అయినా తిని ఆత్మారాముణ్ణి శాంతిపరచాలి. ఇందా ఇద్దరూ తీసుకొని తినండి. కార్తీక్, అను పండ్లు తింటారు. శాస్త్రి గారు, బాబు నువ్వెళ్ళి ఆ మండపంలో పడుకో, అమ్మాయి ఇక్కడ పడుకుంటుంది. కార్తీక్, సరేనండి, గుడ్ నైట్ అను అని అక్కడి నుంచి వెళ్తూ శాస్త్రి గారి చెవిలో థ్యాంక్స్ చెప్పి వెళ్తాడు. అర్ధరాత్రి దాటుతుండగా కార్తీక్కి మెలకువ వస్తుంది. లేచి అను ఎలా ఉందో అని చాటుగా చూస్తాడు. అను నిద్రపోకుండా గుడి స్తంభంకు ఆనుకొని అమ్మవారిని చూస్తూ ఉంటుంది. అను రాత్రంతా అలా పడుకోకుండా అలా ఉండడం చూసిన కార్తీక్ అనుని చూస్తూ కూర్చుంటాడు. తెల్లవారిన తర్వాత అను, కార్తీక్ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. కార్తీక్ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడకుండా సోఫాలో కూర్చుంటాడు. కిషోర్, ఏంటి బావా రాత్రంతా ఇంటికి రాలేదు? ఏదో వర్క్ ఉందని చెప్పి వెళ్ళావు, ఇప్పుడు చూస్తే నీ కళ్ళు ఇంత ఎర్రగా ఉన్నాయి, ఏమైంది? కార్తీక్ జరిగిందంతా చెప్తాడు. కిషోర్, అనుకి ఏమైనా పిచ్చి పట్టిందా? అలా గుడిలో ఒక్కతే ఇలా ఎందుకు చేస్తుంది? కార్తీక్, కిషోర్ తన మనసుకి చాలా గట్టి దెబ్బ తగిలింది, దానికి మందు వేసుకోవడం మానేసి ఇంకా పెద్దది చేసుకుంటుంది, అందుకే ఇలా చేస్తుంది. కిషోర్, లేదు బావా, అను అలా ఉండకూడదు, పద వెళ్ళి అనుని అడుగుదాం. కార్తీక్, అను అంత ఈజీగా చెప్పదురా, అలా చెప్పేదే అయితే శాంతికే చెప్పేది. కిషోర్, తన మనసులో ఉన్నది చెప్పాలి అంటే ఒకటే మార్గం బావా, తన మనసులో నువ్వుండాలి, తనకి నీ మీద ప్రేమ ఉన్నప్పుడే నీకు నిజం చెప్తుంది. ఒకటి చెప్పు బావా, అనుకి నువ్వంటే ఇష్టమైతే తన గతం ఏదైనా నువ్వు తనని ఒప్పుకుంటావా? కార్తీక్, అను ఎందుకు ఇలా ఉంటుందో నాకు అనవసరం రా, నాకు కావాల్సింది తన సంతోషం, కానీ అను మనసులో నాకు స్థానం ఉంటే ఈ ప్రపంచంతో నాకు పని లేదు, అను నాకు ఉంటే చాలు. కిషోర్, బావా నిజం చెప్పాలా? అనులో మార్పు నాకు తెలుస్తుంది. ఇప్పుడు తన గాయానికి మందు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఇన్ని రోజులు నీ ప్రేమని చూపించలేక దాచుకోలేక బాధపడుతున్నావు కదా, ఇంకా ఆలోచించకు. అను నీదే, నీ ప్రేమని అనుకి చూపించు, తన మనసులో ప్లేస్ సంపాదించు, నవ్వించు. కార్తీక్, థ్యాంక్స్ రా, అను మర్చిపోయిన తన నవ్వుని తిరిగి తీసుకువస్తాను, నా ప్రేమను గెలిపించుకుంటాను. కిషోర్, సరే, ఈరోజు నుంచి అనుని నవ్వించే పనిలో ఇద్దరం ఉందాం. త్వరగా ఫ్రెష్ అవ్వు, ఆఫీస్కి వెళ్దాం. కార్తీక్, కిషోర్ ఆఫీస్కి వెళ్తారు. అను ఎలా ఉందో అని అనుని చూస్తారు. అను బిజీగా వర్క్ చేసుకుంటుంది. అను కళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి. కొంతసేపటి తర్వాత కిషోర్ అను క్యాబిన్కి వెళ్తాడు. కిషోర్, అను ఈరోజు జాన్ బర్త్డే, ఈవినింగ్ కేక్ కటింగ్ సెలబ్రేట్ చేయమంటావా వద్దా? అను, చేయండి, ఆల్రెడీ నేను కేక్ ఆర్డర్ చేసేసాను, అయినా ఇదేంటి కొత్తగా అడుగుతున్నావు? కిషోర్, అదేం లేదు కానీ ఈసారైనా బర్త్డే పార్టీకి నువ్వు కూడా రావచ్చు కదా. అను, లేదు కిషోర్, నాకు చాలా వర్క్ ఉంది, మీరు ఎంజాయ్ చేయండి. కిషోర్, సరే బాయ్. కిషోర్ అను క్యాబిన్ నుంచి బయటికి వస్తాడు. ఏమైంది, ఈసారైనా వస్తానందా అను
అని అందరూ ఆతృతగా అడుగుతారు. ఏంటి వచ్చేది? ఎప్పుడు వచ్చే ఆన్సర్ వచ్చింది. కావాలా అంటాడు కిషోర్. అందరూ డల్ అవుతారు. అప్పుడే అక్కడికి కార్తీక్ వస్తాడు. కార్తీక్, ఏంటి అందరూ అలా డల్గా ఉన్నారు, ఏమైంది? కిషోర్, జాన్ బర్త్డే పార్టీకి అను రాను అంది. ఎప్పటిలానే వర్క్ ఉంది అని చెప్పింది. కార్తీక్, అనుని నేను తీసుకువస్తాను కానీ ముందు మీరు వర్క్ చేయండి. జాన్, థ్యాంక్స్ బాస్, అను వస్తే నాకు చాలా హ్యాపీ. కార్తీక్, సరే కానీ ఈవినింగ్ వరకు నువ్వు అనుకి కనిపించకు. కనిపిస్తే గిఫ్ట్ ఇచ్చేస్తుంది, పార్టీకి రాను అంటుంది, చూసుకో. జాన్, అమ్మో అస్సలు కనిపించను. కార్తీక్, ఓకే గైస్, ప్రాబ్లం సాల్వ్ కదా, ఇప్పుడైనా వర్క్ స్టార్ట్ చేస్తారా? అందరూ హ్యాపీగా వర్క్ స్టార్ట్ చేస్తారు. లంచ్ తర్వాత కిషోర్ కార్తీక్ దగ్గరికి వస్తాడు. కిషోర్, ఏం ప్లాన్ చేసావు కార్తీక్? అనుని ఎలా తీసుకొస్తావు? కార్తీక్, అది పెద్ద మ్యాటర్ కాదు కానీ నువ్వు ఇంకో కేక్ ఆర్డర్ ఇవ్వు. కిషోర్, ఆల్రెడీ అను ఆర్డర్ చేసేసింది కదా. కార్తీక్, చెప్పింది చేయరా, ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ ఇస్తాను నీకు. కిషోర్, వావ్, సర్ప్రైజ్ ఏంటి? ఏంటది? కార్తీక్, సస్పెన్స్, ముందు చెప్పిన పని చెయ్యి. కిషోర్ ఇంకో కేక్ ఆర్డర్ చేస్తాడు. అను కార్తీక్ ఛాంబర్ రూమ్లో ప్రాజెక్టు గురించి సోఫాలో కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. అను చాలా నీరసంగా ఉంటుంది. అది గమనిస్తాడు కార్తీక్. కానీ రెస్ట్ తీసుకోమని చెప్తే అను వినదు అని. అందుకని అను, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, ఇక్కడికి ఎవరు రారు కదా, నేను ఒక 5 minutes కళ్ళు మూసుకుంటాను ప్లీజ్. సరే అంటుంది అను. అను తన వర్క్ కంప్లీట్ చేసేస్తుంది. కార్తీక్ వైపు చూసేసరికి కార్తీక్ నిద్రపోతూ ఉంటాడు. కాసేపటికి కిషోర్ వచ్చి కార్తీక్ని నిద్రలేపుతాడు. కార్తీక్ కళ్ళు తెరిచేసరికి అను కనిపించదు. కిషోర్ మాత్రం ముసిముసిగా నవ్వుతాడు. కార్తీక్, సెలబ్రేషన్స్కి టైం అవుతుంది, పడుకున్నది చాలు కానీ వెళ్ళి అనుని తీసుకురా. నేను రిలాక్స్ అయితే అను కూడా కాసేపు రిలాక్స్ అవుతుంది అనుకున్నాను కానీ ఇలా నిద్రపోయానేంటి అనుకుంటూ ఫ్రెష్ కావడానికి వెళ్తాడు కార్తీక్. కార్తీక్ అను క్యాబిన్లోకి వెళ్తాడు. అను చాలా యాక్టివ్గా ప్రశాంతంగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. కార్తీక్ మనసులో, నేను పడుకుంటే నేను రిలాక్స్డ్గా ఉండాలి కానీ అను రిలాక్స్డ్గా ఉందేంటి? అను, ఏంటి కార్తీక్, ఏమైంది అక్కడే ఆగిపోయి ఆలోచిస్తున్నారు? కార్తీక్, సారీ అను, తెలియకుండానే నిద్ర పట్టేసింది, నా వల్ల వర్క్ పెండింగ్లో పడింది కదా. అను, సారీ ఎందుకు కార్తీక్, కంటి నిండా నిద్రపోవాలంటే లక్ ఉండాలి, ఇంకా వర్క్ అంటారా, అది నేను కంప్లీట్ చేసేసాను, మంచిగా నిద్రపోయారు కదా, ఇప్పుడు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వండి. కార్తీక్, అదేంటి నువ్వు రావడం లేదా? అను, లేదు, నాకు వర్క్ ఉంది. కార్తీక్, నా వర్క్ నువ్వు చేసావు కదా, నీ వర్క్ నేను చేస్తాను కానీ పద వెళ్దాం. అను, సారీ కార్తీక్, నాకు ఇలాంటి పార్టీలు నచ్చావు. కార్తీక్, నథింగ్, పద, నువ్వేం చెప్పినా నేను వినను, పద అంటూ అను చేతిని పట్టుకొని తనతో తీసుకెళ్ళిపోతాడు అనుని. టీం అంతా బర్త్డే పార్టీ కోసం క్యాంటీన్లోనే ప్లేస్ సెట్ చేసి రెడీగా ఉంటారు. కార్తీక్ అనుని తీసుకురావడం చూసి టీం హ్యాపీగా ఫీల్ అవుతారు. కిషోర్ కార్తీక్ అనుని చూసి, బావా, నువ్విలా అను చేయి పట్టుకొని నడుస్తుంటే పెళ్లిలో అగ్నిహోత్రం ముందు సప్తపది వేస్తున్న కొత్త దంపతుల్లా ఉన్నారు అనుకుంటాడు. ఏంటి అను, ఇలా చేయి పట్టుకొని బలవంతంగా తీసుకువస్తేనే కానీ రావు అని తెలిస్తే ఎప్పుడో తీసుకువచ్చే వాళ్ళం కదా నిన్ను అంటాడు రవి. కార్తీక్ అప్పుడు గమనిస్తాడు తాను ఇంకా అను చేయి పట్టుకున్నాను అని. వెంటనే అను చేయి వదిలేస్తాడు. అను ఆర్డర్ ఇచ్చిన కేక్ టేబుల్ మీద పెడతారు. అను, నువ్వెప్పుడు కేక్ కటింగ్కి ముందే గిఫ్ట్ ఇస్తావు కదా, మరి ఇప్పుడు ఏది మన జాన్ గిఫ్ట్ అని అడుగుతుంది కవిత. అయ్యో మర్చిపోయాను, అది నా క్యాబిన్లోనే ఉంది, తీసుకొస్తాను. అను, నువ్వు ఆగు, నువ్వు వెళ్తే మళ్ళీ రావు, నేనే తీసుకొస్తాను అంటూ కిషోర్ వెళ్తాడు. కిషోర్ గిఫ్ట్ తీసుకొని కేక్ ఉన్న టేబుల్ దగ్గరికి వస్తుంటాడు. వస్తూ వస్తూ స్లిప్ అయి పడతాడు.
గిఫ్ట్ కార్తీక్ చేతిలో పడుతుంది. కిషోర్ వెళ్ళి కేక్ మీద పడతాడు. కిషోర్ తలపైకి ఎత్తేసరికి కేక్ అంతా కిషోర్ మొహం మీద, కేక్ ముక్క కిషోర్ నోట్లో ఉంటుంది. అందరూ గట్టిగా నవ్వుతూ ఉంటారు. అంతలోనే అందరూ షాక్ అయి ఉంటారు. అప్పుడే విరిసిన గులాబీ అంత అందంగా, పౌర్ణమి నాడు జాబిల్లి వెదజల్లిన వెన్నెలంత హాయిగా ఉంది అను నవ్వుతుంటే ఎంత బాగుందో. తన నవ్వులో ఉన్న మత్తు ఏమిటో అన్నట్లు అందరూ చూస్తూ ఉండిపోతారు. కార్తీక్ మనసు గాలిలో తేలిపోతూ ఉంటుంది. అందరినీ అలా చూసిన అను నవ్వడం ఆపేసి మామూలుగా ఉండడానికి ట్రై చేస్తుంది. అందరూ షాక్లో నుంచి తేరుకుంటారు. కార్తీక్ మాత్రం అనునే చూస్తూ ఉంటాడు. కార్తీక్ ఏమో అనుకున్నా కానీ మా అను నవ్వుతుంటే జాబిల్లి కన్నా బాగుంది. నువ్వు చాలా లక్కీ అంటూ కార్తీక్ని గిచ్చుతాడు. కార్తీక్ అను నుంచి తన చూపు తిప్పుకుంటాడు. జాన్ మాత్రం కిషోర్ని కోపంగా చూస్తాడు. కిషోర్, ఏమైందిరా అలా చూస్తున్నావు? జాన్, బర్త్డే నాది. కిషోర్, అవును నీదే. అయితే జాన్, కేక్ కట్ చేయాల్సింది నేను. కిషోర్, అవును కట్ చేయి, లేట్ ఎందుకు అంటూ కేక్ వైపు చూస్తాడు. కేక్ టేబుల్ మీద లేదు, తన ఫేస్ మీద ఉంది అని కిషోర్కి తెలుస్తుంది. జాన్, అందరూ కలిసి కిషోర్ని కొడతారు. అను, కార్తీక్ తప్ప. కార్తీక్ వచ్చి అందరినీ ఆపుతాడు. కార్తీక్, జాన్, నీ కేక్ ఉంది. హే కిషోర్, వెళ్ళి తీసుకొనిరా. కిషోర్ వెళ్తాడు. అందరూ అయోమయంగా చూస్తారు. అను కేక్ ఆర్డర్ చేసిందని నాకు తెలియదు, అందుకే నేను ఆర్డర్ చేశాను జాన్ని సర్ప్రైజ్ చేద్దామని. కానీ తర్వాత కిషోర్ చెప్పాడు, అందుకే ఈ కేక్ పక్కన పెట్టించేశాను. అను, నువ్వు గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయావు అంటూ గిఫ్ట్ అను చేతికి ఇచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తాడు కార్తీక్. అను జాన్కి బర్త్డే గిఫ్ట్ ఇస్తుంది. జాన్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక కాస్ట్లీ వైట్ షర్ట్ ఉంటుంది. జాన్కి చాలా బాగా నచ్చుతుంది. జాన్, థ్యాంక్స్ అను, నాకు చాలా బాగా నచ్చింది. కార్తీక్, ఇదిగో జాన్ నా గిఫ్ట్. జాన్, థ్యాంక్ యూ కార్తీక్. ఇంతలో కిషోర్ కేక్ తీసుకొని వస్తాడు. రవి, ఆ కిషోర్ని గట్టిగా పట్టుకో, లేదంటే ఈ కేక్ని కూడా మిగలనివ్వడు. ఓకే జాన్ అంటూ కిషోర్ని గట్టిగా పట్టుకుంటారు టీం. ఒరేయ్, ఇది అన్యాయం రా, వదలండిరా అంటూ అరుస్తాడు కిషోర్. జాన్ కేక్ కట్ చేసి అనుకి తినిపించబోతే అను వద్దు అని టీంకి ఇవ్వమంటుంది. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నా జాబిల్లి స్థానం చాలా స్పెషల్, అలాగే నువ్వు కూడా మాకు చాలా స్పెషల్ అని అనుకి కేక్ తినిపిస్తారు జాన్. అందరూ జాన్కి కేక్ తినిపిస్తారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. శాంతి, నెక్స్ట్ ఎవరి బర్త్డే? రవి, ఇంకెవరిది? మన కోతి కిషోర్ గారిది. శాంతి, అవునా, ఎప్పుడు? రవి, 12కి. కవిత, ఆ రోజే మన నిత్య బర్త్డే కూడా. కిషోర్, ఏంటి ఈ కొండముచ్చు బర్త్డే కూడా అదే రోజా? నిత్య, రేయ్ కొండముచ్చు అన్నావో పళ్ళు రాలిపోతాయి. కిషోర్, రావే రా, నీతో పళ్ళు రాలగొట్టించుకుందామనే కూర్చున్నాం మరి. నిత్య, రావే అంటున్నావు ఏంటిరా, చంపుతాను. కవిత, ఆపండి ఇద్దరు, ఫ్లోర్లో కొట్టుకునేది చాలదా, ఇక్కడ కూడా మొదలు పెట్టారు. కిషోర్, ఆ ముక్క ఆ రాక్షసికి చెప్పు. నిత్య, రేయ్ ముందు నీ ఫేస్ చూసుకో అద్దంలో, బఫూన్లా ఉన్నావు. అప్పుడు గుర్తుకు వస్తుంది కిషోర్కి తాను ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేదు అని. కిషోర్ ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి కిషోర్ కార్తీక్కి ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన కార్తీక్ షాక్లో ఉండిపోతాడు. ఇంతకీ కార్తీక్ చూసిన ఆ ఫోటో ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.